ఆంధ్రప్రదేశ్లో భూ ఆక్రమణలకు సంబంధించి కూటమి సర్కార్ చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే అక్రమాల గుట్టు విప్పుతోంది కూటమి ప్రభుత్వం. ఇందుకోసం ఆంధ్రాలోనూ హైడ్రా తరహా దాడులు కొనసాగబోతున్నాయి అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పటికే అక్రమ కట్టడాలను గుర్తించిన ఏపీ సర్కార్ భూ అక్రమాలపైన కూడా కన్నేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్ చట్టాన్ని అడ్డం పెట్టుకుని నిరుపేదల భూములను వైసీపీ నేతలు ఎలా కొల్లగొట్టారనే దానిపై ప్రభుత్వం వద్ద నివేదిక ఉంది. అసైన్డ్ భూములతో పాటు ప్రభుత్వ భూములు, దేవాదాయ శాఖ పరిధిలోని భూములపైన ప్రభుత్వం నజరుంది. ఇప్పటికే విశాఖ, చిత్తూరు ప్రాంతాల్లో తొలుత వైసీపీ భూ బాగోతాలను వెలికితీసింది. చిత్తూరు జిల్లాతో పాటు నెల్లూరు ప్రాంతాల్లో అన్యక్రాంతమైన భూములపైన కూటమి సర్కార్ ఒక అవగాహనకొచ్చింది. అయితే ఇంకా విశాఖ, కృష్ణా జిల్లాలకు సంబంధించిన భూముల మెటర్ మాత్రం కొలిక్కి రాలేదు. ఇక ఈ రెండు జిల్లాల్లో గత ప్రభుత్వంలోని పెద్దల పాత్రపై లోతైన విచారణ జరుపుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. టీవీరావు, చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో భూ ఆక్రమణలకైతే సంబంధించి కూటమి సర్కార్ చాలా సీరియస్ గా ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కూడా హైడ్రా తరహా దాడులు జరగడానికి ఏపీ ప్రభుత్వం కూడా సన్నద్ధమవుతుంది. ఆంధ్రాలో కూడా హైడ్రా ఇక ముందు రాబోతుందా, రాబోయే రోజుల్లో అనేటటువంటి ఛాయలైతే కనుక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే మనం చూస్తున్నాం. ఏదైతే తెలంగాణలో చూస్తే హైడ్రా పంజా ఎలా విసురుతుందో, అన్యాక్రాంతమైన భూములను ఎలా కాపాడుకోవాలంటుందో అనేటటువంటిది ఇక్కడ స్పష్టంగా అందరికీ తెలుస్తుంది. అది ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున భూదందాలు, ఆక్రమణలు, అసైన్మెంట్ ల్యాండ్ కుంభకోణాలు, ఎండోమెంట్ భూములు, ఈ తరహాలో ఆ ఆక్రమణలకు, కబ్జాలకు హద్దే లేదన్నట్టుగా దూసుకుపోయినటువంటి గత సర్కారు అవినీతి మూలాలను వెలికితీసే పనిలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇప్పుడే దృష్టి సారిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి భూముల అవకతవకల గురించి, ఆక్రమణల గురించి, కబ్జాల గురించి ఒక క్లారిటీ అయితే రాగలిగింది. నెల్లూరు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. అయితే కనుక నెల్లూరు జిల్లాలో ప్రధానంగా ఆక్రమణకు గురైనటువంటి భూములన్నీ కూడా ప్రధానంగా కావలి నియోజకవర్గం ఏరియాలో మాత్రం అత్యంత ఎక్కువగా కబ్జాలకు గురైనటువంటి భూములు ఉన్నాయనేటటువంటిది గుర్తించింది. ఇక ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాతో పాటుగా కృష్ణా జిల్లాలో కూడా భారీ ఎత్తున భూ ఆక్రమణలు జరుగుతున్నాయనేటటువంటిది సమాచారం ఉంది. అయితే విశాఖ, ఇటువైపు కృష్ణా జిల్లా, ఈ రెండు జిల్లాల్లో ఇంకా పూర్తి ఎత్తున నివేదికలో క్లారిటీ రాలేదు. ఇందులో లోతైన దర్యాప్తు జరుగుతోంది. ఈ దర్యాప్తులో పెద్ద తలకాయలే ఉన్నాయనేటటువంటిది, గత ప్రభుత్వంలో పెద్దలు దీనిలో ఉన్నారు అనేటటువంటిది అయితే కనుక ఒక క్లారిటీ ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే హైడ్రా తరహా దాడులు ఆంధ్రప్రదేశ్లో జరగడానికి సిద్ధం చేస్తున్నటువంటి జాబితాలో తొలుత వైసీపీ కార్యాలయాలతో పాటుగా కొన్ని అన్యాక్రాంతంగా ఆక్రమించిన భూముల్లో రాత్రికి రాత్రే లేచినటువంటి భవనాలు అయితేనేమి వీటన్నిటినీ కూడా కూల్చేందుకు కూడా సన్నద్ధమవుతోంది. మరి ఇప్పటికే మనం చూస్తే అసైన్డ్ ల్యాండ్ కుంభకోణం అనేటటువంటిది ప్రభుత్వం ఏదైతే దిగబోయేటటువంటి ఆఖరి క్షణాల్లో విడుదల చేసినటువంటి ఈ చట్టాన్ని అడ్డు పెట్టుకొని లక్షల ఎకరాలు, దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 30 లక్షల అసైన్డ్ భూముల్లో ఇప్పటికే దాదాపుగా 1000 నుంచి 2000 ఎకరాలు అన్యక్రాంతమైనట్టు, అయితే పేదల వద్ద నుంచి ప్రధానంగా దోచుకొని ఈ భూములన్నింటినీ కూడా అసైన్డ్ ల్యాండ్ జాబితాలో పెట్టుకొని ఈ భూములను రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఇప్పటికే 100 ఎకరాలు రిజిస్ట్రేషన్లు అయిపోయాయి. మరి వీటికి సంబంధించి కూడా ఒక దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే కనుక మంత్రి నారాయణకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎక్కడైతే కనుక భూములు అన్యాక్రాంతమయ్యాయో ఆ అన్యాక్రాంతమైన భూములన్నింటినీ కూడా ముందుగా పసిగట్టి వాటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లో నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ప్రాథమికంగా ఏదైతే తక్షణమే నిలిపివేయాల్సినటువంటి భూములను 7000 ఎకరాలను గుర్తించారు. మరి ఈ భూములు మొత్తానికి సంబంధించి ఇప్పటికే ఒక నివేదిక కూడా తయారైపోయింది. మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ గుర్తించినటువంటి ఆక్రమణలు, భూదందాలు, కబ్జాలు, ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో ఒక నిఘా పెట్టడమే కాకుండా వీటిపై ప్రాథమికంగా ఆంధ్రాలో కూడా హైదరాబాదులో నిర్వహిస్తున్నటువంటి హైడ్రా తాలూకు దాడులు ఎలా ఉంటాయో అలాగనే
ఏదైతే ఆంధ్రాలో కూడా హైడ్రా తరహా దాడులు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సమాయత్తమవుతున్నదన్నది సమాచారం. రైట్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ.